ప్రముఖులు మరి హాజరై ఈ కార్యక్రమం విజయంతాన్ని కృషి చేస్తున్నారు. ఖండవాత సాయం అలాగే మనకి అనంతరం మనకి పంచరంగుల ఈ యొక్క పథకాన్ని సారు ఆయన చేతుల మీద एक साल का ये बोके जमा अरे बाबू ఒక నిమిషం అరే ఒక నిమిషం వస్తుంది సార్ సార్ గాయకర్ సార్ అరే నాకెందుకు మా కనీస బాధ్యత మర్యాద మీకు గౌరవించుకోవాలా. భీమ్ భగవాన్ కి భీమ్ భగవాన్ కి రైట్ ఓకే. ఇప్పుడు సార్ చేతుల మీదుగా మన పంచరంగుల జెండా ఆవిష్కరణ ఉంటుంది. असिस्टेंट कमिश्नर साहब उनके हाथों से यहाँ पंचर सबको यहाँ पे सप्रेम जय भीम. डॉक्टर बाबा साहब अम्बेडकर की, डॉक्टर बाबा साहब अम्बेडकर की पंचरंगी ध्वनि जय भीम जय भीम. यहाँ पे त्रिशंत पंचल होगा. थोड़ा 5 मिनट के लिए अपना टाइम दीजिए. नमो तो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं गच्छामि तृतीयंपि बुद्धं शरणं गच्छामि तृतीयंपि धम्मं शरणं गच्छामि तृतीयंपि संघं शरणं गच्छामि. पाणातिपाता वेरमणि सिक्खापदं समादयामि अदीन्नदाना वेरमणि सिक्खापदं समादयामि कामेषु मिच्छाचारा वेरमणि सिक्खापदं समादयामि मुस्सावादा वेरमणि सिक्खापदं समादयामि सूरा मेरे मज्जपमादठाना वेरमणि सिक्खापदं समादयामि सब पाप साकरण को संपदा सचित परंदपन. साधु साधु बोलो भीम भगवान की, डॉक्टर बाबा साहब अम्बेडकर की, डॉक्टर बाबा साहब अम्बेडकर की. जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम, जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा. जय भीम 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 जय भीम. नागराज गाరు ఉన్నా సార్ ఉన్నా. బాబురావు రామ్జీ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. 1890లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి ఒక రాజనీతిజ్ఞుడు, ఒక న్యాయకోవిదుడు, ఆయనకు అంతులేనిది, ఆయన నాలెడ్జ్ అంతులేనిది, అలాంటి ఒక వ్యక్తి జన్మించి ఈరోజు ప్రజలకి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయాన్ని కల్పించిన భీమరావు అంబేద్కర్ గారికి నా జన్మదిన సందర్భంగా నా నమస్సుమాంజళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన అడుగుజాడల్లో ఆయన ప్రతి ఒక్కటి కూడా ఒక మానవాళికి ఒక సూచకం. ఒక ప్రతి ఒక్క మనిషి కూడా స్వేచ్ఛ ఉండాలి, సమానత్వం ఉండాలి అన్న భావనతోని ఆ రోజు రాజ్యాంగాన్ని రాసి ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ కానీ, సమానత్వం కానీ, న్యాయం కానీ ఆయన ఇచ్చిన మనకి ప్రసాదం. ఈరోజు మనం ఆయన ఆ రోజు ఆలోచనలు, ఆ రోజు సమాజాన్ని
చదివాడు ఏం జరుగుతుందన్న సమాజంలో అడుగడుగున వివక్ష, అలాంటి వివక్షను రూపుమాపాలని ఒక కంకణం కట్టుకొని ఒక మహానుభావుడు ఈరోజు మనకిచ్చిన ఈ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని మనం అందరం కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన గురించి చెప్పాలంటే చదువు ఒకటే మీరు అందరూ చూసుంటారు. ఒక వ్యక్తి 3 డిగ్రీలు 3 PhDలు అంటే ఒక మాట కాదు, 3 PhDలు, 2 ఎకనామిక్స్లో, 1 లాలో చేశాడంటే ఆ రోజుల్లో ఏమి లేకుండా ఆ స్థాయికి ఎదిగి ఇంతమందికి స్ఫూర్తి ప్రదాత అయిన భీమ్రావ్ అంబేద్కర్ గారికి నా నమస్కారాలు. ఆయన అడుగుజాడల్లో మనమందరం నడవాలి, మనమందరం ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరింత ముందుకు నేటి యువతరానికి తెలియాలి. బుక్స్ చదవాలి, అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవాలి, అంబేద్కర్ గారు రాసిన బుద్ధి సంహిత చదవాలి. అప్పుడు అర్థమవుతుంది అంబేద్కర్ గారి ఆలోచనలు ఏ విధంగా ఉండాలి. ఆ ఆలోచనలని మనం ఆయన అడుగుజాడలో నడిచి ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకోవాలి. భావితరాలు ఆ మహా మనిషిని గుర్తుంచుకోవాలి, తరతరాలుగా ఆయన పేరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి నన్ను పిలిచినందుకు బంగారు సాయిల్ గారికి చాలా కృతజ్ఞత ఉన్నా. మీ నాగేశ్వర గారికి అందరికీ కూడా నా పేరు పేరున రామచంద్ర గారు, గైక్వాడ్ గారు, ఎస్ఆర్ రావు అందరూ కూడా పేరు పేరున నా తరపున ధన్యవాదాలు తెలిపిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్న వాళ్ళది కానీ తర్వాత దిగింది అయిందా ఇట్రా అన్న, నేను పంపిస్తాను. ఎవరు మా సోదరులందరూ కలవడానికి అన్న సార్ సార్ అరే రాబే జల్దీ చెరు రామన్నా సార్ మానవ హక్కుల నేత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమం 134వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు నిజామాబాద్ జిల్లా కూడలిలో భారీ ఎత్తున మరి ఆయనకు ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ శుభాకాంక్షలు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియడం జరుగుతూ ఉన్నది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని, ఆయన సూచించిన మార్గాన్ని ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పక పాటించవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంతో ఏర్పడినటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో మరి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచి మాట్లాడిండు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మీరు మాట్లాడము ఈ జాతికి, దేశానికి సిగ్గుచేటైన విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే బీసీల యొక్క కులాధారిత జనగణను, అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ తెగల యొక్క జనాభా దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లను పెంచవలసినటువంటి అవసరం ఉందని ఇలా ఆయన జయంతి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొనసాగుతున్నదో
ఎస్సీ వర్గీకరణ చేసి షెడ్యూల్డ్ కులాలకు సామాజిక న్యాయం చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు మన తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. పరిషత్ బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. బిఆర్ అంబేద్కర్ నిమ్నజాతి చెందినటువంటి వ్యక్తి, ఎన్నో అవమానాలకు గురైనటువంటి వ్యక్తి, ఈరోజు అతిపెద్ద ప్రపంచంలో రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి. కాబట్టి నేను నా దేశం అన్నప్పుడు ఏది ముఖ్యమంటే నా దేశం ముఖ్యం అన్నాడు. అదేవిధంగా నీవు నీ కోసం జీవిస్తే నీలో నిలిచిపోతావు అన్నాడు. జనం కోసం జీవిస్తే జనంలో కలిసిపోతావు అన్నాడు. ఎప్పుడైతే బిఆర్ అంబేద్కర్ అన్నాడు చిన్న రాష్ట్రాలతో దేశం అభివృద్ధి చెందుతుందన్నప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో చెప్పినటువంటి విషయం ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇలా అందరికీ కూడా సమానమైన విద్య అందినప్పుడే దేశం పేదరికం పోతుందని చెప్పినటువంటి మహా వ్యక్తి. కాబట్టి ఇలా బిఆర్ అంబేద్కర్ కొందరు అంటున్నారు మావాడు అంటున్నాడు, కాదు ఇలా బిఆర్ అంబేద్కర్ అందరి వాడు. ఇలా భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం రాసినటువంటి ఇలా కేవలం రిజర్వేషన్ కాకుండా పరిపాలన కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగం రిజర్వేషన్ కావచ్చు, అన్ని విధాలుగా సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానం చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి ఇలా బిఆర్ అంబేద్కర్కి మరొకసారి ఏబీ శుభాకాంక్షలు. ప్రజలకు అనుకూలంగా వాళ్ళ అవసరాలను అనుకూలంగా పరిపాలన చేయాలని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ప్రజలు ఉంటారో ప్రజలందరినీ కూడా సమానంగా చూడాలని, వాళ్ళకు సంబంధించినటువంటి పౌర హక్కులు అన్నీ కూడా అమలుపరచాలని చాలామంది కొందరు వాడు అంటుంటారు, కాదు అంబేద్కర్ అందరి వాడు, అందరి కోసము రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అంబేద్కర్ సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించడం కోసము కృషి చేయడం జరిగింది. కాబట్టి ఏబీవీపీ ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన చూపించినటువంటి మార్గాన్ని మనందరం కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకు ఆ మహనీయుడు చేసినటువంటి కృషిని మరవకుండా ఆయన యొక్క మార్గం లోపల మనందరం ప్రయాణం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ పక్షాన కోరుకుంటున్నాం. జై హింద్, జై భీమ్. జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా ప్రధానికారికి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ నిర్మాతగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు సమానత్వంతో ఉండాలని చెప్పేసి రాజ్యాంగం రాసుకోబడ్డు, దాన్ని గల పాలక ప్రభుత్వం బీజేపీ తుంగలో తొక్కుతున్నట్టుగా క్లియర్గా మనకు కనబడతా ఉన్నది. చూసినాం నిన్నటికి మొన్న పక్బోర్డు సంబంధించినటువంటి చట్టాన్ని మార్పు చేసింది. ఇలా సమానత ఉన్నటువంటి ప్రజల్లో ఇలా మతాల పేరుతో చిచ్చు పెట్టేటటువంటి కుట్రలు బీజేపీ చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు మానాలని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీగా మరోసారి బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 34వ జయంతి సందర్భంగా అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందో వాళ్ళ విద్యా కాషాయీకరణ ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని విరమించుకోవాలి. దేశ రాజ్యాంగబద్ధమైన చట్టాలని కాపాడాల్సినటువంటి బాధ్యతగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం వివరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని అందరూ కూడా కలిసి కట్టుగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని తెలియజేస్తా ఉన్నాం. అన్న
బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు. నిజామాబాద్లో నడవాలని, ఆయన చూపించిన మార్గంలో మనం పయనించాలని, ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ ఎదిరించాలని, పోరాటం చేయాలని ఆయన చెప్పిండు. కాబట్టి ఆయన మార్గంలో నడవాలని నేను గట్టిగా కోరుకుంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు చదవండి, సాహిత్యం చదవండి, చైతన్యం కావాలి. చైతన్యం అయితేనే ఈ సమాజంలో తలెత్తుకొని తిరుగుతాము, బతకగలుగుతాము. కాబట్టి మీరందరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుతున్నాను. జై భీమ్. నాగరాజ్ పెద్ద మనిషి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను నిమిషం. నమస్తే. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా PRTU ప్రాథమిక సభ్యులకు, మండల బాధ్యులకు, జిల్లా బాధ్యులకు, రాష్ట్ర బాధ్యులకు, శ్రేయోభిలాషులకు, ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక వ్యక్తిని దేశమంతా దేవుడిగా పూజిస్తుందంటే ఆ వ్యక్తి చేసిన మంచి మేలు అనేది ఏ విధంగా ఉన్నదనేది ఇలా మనం చూస్తున్నాం. ఆయన జీవితమే మరి మొత్తం బడుగు బలైన వర్గాలకు ధారపోసింది. ఆయనను దేవుడిగా కొలుస్తున్నాం వీళ్ళందరం. అంటే రాజ్యాంగం నిర్మించడమే కాదు, రాజ్యాంగం నిర్మించి బడుగు బలైన వర్గాలకు దాంతో ఏ విధంగా లాభం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈరోజు ఆ రోజు అంబేద్కర్ గారు చేసిన దానికి ఈరోజు మనం ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్. खाली बीच में ఈరోజు మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నవి. మరి ఆయనే దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన గొప్ప నేత. అట్లాగే బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసి వాళ్ళందరికీ పై తీసుకురావడానికి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కృత అని చెప్పుకోవచ్చు. మరి ఆయన భిక్ష వల్లనే ఈరోజు అట్టడుగు వర్గాలు ఉన్న ప్రజలందరూ కూడా ఆయన వేసిన రాజ్యాంగంలో రాసినటువంటి సదుపాయాల వల్లనే ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. ఆయన ఆశయాలను అందరూ కూడా కొనసాగించాలి. కేవలము జయంతి వర్ధంతిలో కాకుండా ఆయనని నిరంతరం ఆయనను స్మరించుకుంటూ ఆయన సేవలను కొనియాడాలి. మరియు ఆయన ఆశయాలను కూడా కొనసాగించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. అలా
ఏప్రిల్ దివంగత నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కన్పాల్ లక్ష్మీ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మన గౌరవనీయులు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనకి పులాంగ్ చౌరస్తాలో ఒక 5,000-6,000 ప్యాకెట్ల మజ్జిగ పంపిణీ అనేది జరగడం జరుగుతున్నది. ఈ నెల 11 ఫిబ్రవరి శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారు శబరిమల యాత్ర చేసుకోవడం ద్వారా ఆయన తరపున చారిటబుల్ ట్రస్ట్ తరపున మా యొక్క సంస్థలో ఉన్నటువంటి టీంతోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. భారత రాజ్యాంగ నిర్మాత మానవ హక్కుల కోసం అలాగే స్త్రీల సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులమంతా కలిసి ఈరోజు నిజామాబాద్ అడుగడ్డలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఎస్సీసీఎల్ అధ్యక్షులు వీళ్ళకి రాజన్న గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మజ్జిగలు అందించాలని చెప్పేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని రాజన్న గారు ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే ఆయన భారత రాజ్యాంగం నిర్మించి ప్రజలకు ఏ విధంగా అయితే బాధ్యతలు హక్కులు అన్నీ కూడా స్వేచ్ఛ సమానత్వం ఇచ్చారో మరి అవన్నీ కూడా ఆచరిస్తూ మరి ముందుకెళ్లాల్సిందిగా ఆయన మనకు ఒక బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. మరి అదేవిధంగా 2014లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమం చేసి మన తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా చక్కగా ఏదైతే భారత జాతిపితగా మనము ఏ విధంగా అయితే అంబేద్కర్ గారిని చెప్పుకుంటాము, ఈరోజు తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారు కూడా మనం గుర్తించాము. ఎందుకంటే ఆయన ఏ విధంగా అయితే ఆశయాలతో ఆయన ముందుకెళ్లారో అలాగే కేసీఆర్ కూడా ఆయన ఆశయాలతో ముందుకెళ్ళి మరి 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా తల ఎత్తుకొని ఏ విధంగా అయితే బడుగు బలిగిన వర్గాలు ముందుకు రావాలని అయితే ఆయన ఆలోచన చేశారో అదేవిధంగా అంత పెద్ద విగ్రహాన్ని ఆయన స్థాపించడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన సూచించినటువంటి దళిత బంధు కానివ్వండి వాళ్ళంతా కూడా పైకి రావాలి, ఎస్సీ ఎస్టీ అందరూ కూడా పైకి రావాలి, వాళ్ళంతా కూడా సమాజంలో గౌరవంగా తలెత్తుకొని తిరగాలని చెప్పేసి ఎంతో చక్కటి కార్యక్రమాలు పథకాలు సంక్షేమ పథకాలు అలాగే నిరంతర అభివృద్ధి చేసి ఈరోజు తెలంగాణను మొత్తం మన భారతదేశంలోనే నంబర్ 1 ఒక స్టేట్గా మన కేసీఆర్ గారు తీర్చిదిద్దడం జరిగింది. ఆ విధంగా మేమంతా కూడా అందరం కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ మరి ఈరోజు చూస్తే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించారో వారు దాని కనీసం పూలమాల కూడా వేసేంత ఇంగిత జ్ఞానం లేనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అది ఎవరు స్థాపించారనేది ముఖ్యం కాదు, ఏ విగ్రహం అయినా సరే అది అంబేద్కర్ గారి విగ్రహం అనేది గుర్తించాల్సినటువంటి జ్ఞానము మనిషికి ఉండాలి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అంత పెద్ద రాజ్యాంగం అంత పెద్ద యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక రెల్లి అక్కడ శుభ్రం చేసి ఆ విగ్రహానికి ఒక పూలమాల వేసేంత టైం కూడా లేదు, ఇంగిత జ్ఞానం కూడా లేదంటే ఇది ఏం సర్కారు, అసలు ఇదేం ప్రభుత్వం అనేది అందరూ కూడా విస్తుపోతూ ఉన్నారు. అందరూ కూడా అసలు ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ
పథకాలు కానీ ఏ సంక్షేమ పథకాలైనా సరే ప్రజలకు ఏ విధంగా కూడా అందడం లేదు. అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ అదే ప్రభుత్వం మాకు రావాలని చెప్పేసి ప్రజలందరూ ఈసారి గగ్గోలు పెడతా ఉన్నారు. అతి త్వరలోనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాబోతా ఉంది. మళ్ళీ అదే ముందటున్నటువంటి ఏదైతే అభివృద్ధి ఉండేనో, ఏదైతే ప్రజలకు ఆ సంతోషం ఉండేనో, ఏదైతే మనకు ఆశయాలను ఇచ్చి ఏ సంతోషాన్ని అయితే అంబేద్కర్ గారు ఇచ్చారో మళ్ళీ అదేవిధంగా మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సంతోషం, మళ్ళీ అదే అభివృద్ధి రాబోతా ఉందని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. మరి ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం నాడు కేసీఆర్ గారు 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి అన్ని రాజకీయ పార్టీలను నొప్పించి రాజ్యాంగబద్ధంగా తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు కులాలకు మతాలకు అతీతంగా అందరికీ అన్ని విధాలుగా సహకారం చేస్తూ మనం ముందుకెళ్ళినాం. మరి అందుకే జ్ఞాపకార్థంగా రాష్ట్ర అడిబొడ్డులో హైదరాబాద్ విగ్రహం ఏర్పడి ప్రస్తుత ప్రభుత్వం అబద్ధాల హామీలతో బయటకు వచ్చి రాష్ట్రం గవర్నమెంట్లోకి వచ్చి మరి ప్రజలందరినీ మోసం చేస్తుంది కాదు. ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని కూడా లేని దీన స్థితిలో మరి గవర్నమెంట్ ఉంది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదైతే రాజ్యాంగం ప్రకారం వచ్చిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం వచ్చిన తీరులో మనం ముందుకెళ్తూ ఉంటే మరి అన్నిటి కాల రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకెళ్తూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కు బుద్ధి చెప్తారని కోరుకుంటూ మరొకసారి యావత్ తెలంగాణ ప్రజలకు యావత్ దేశ ప్రజలందరూ కూడా 134వ అంబేద్కర్ జయంతి ఏదైతే కులాన్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కంస విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవడంతో అన్ని దళిత సంఘాలు మరి అందరూ అంటే బీసీ కానీ ఎస్సీ కానీ మైనార్టీ కానీ అందరూ కూడా దీనికి సహకరించి మరి ఏదైతే మరి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో నడి బొడ్డులో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కంస విగ్రహాన్ని కోసం ఈరోజు పూర్తిగా వేశారు. తప్పకుండా మరి మళ్ళీ జయంతి వరకు ఇక్కడ కంస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా జయంతి చేస్తాము. ఇది అందరినీ ఏ ఒక్కరిని కాదు, కొందరు వాడు కాదు, డాక్టర్ సాబ్ అందరి వాడు, డాక్టర్ అంబేద్కర్ అందరి వాడు కాబట్టి అందరూ సహకరించి దీనికి ముందుకు రావాలి. ఎన్ని విభేదాలున్నా అందరం ఒకటిగా ఉండి అంబేద్కర్ విగ్రహాన్ని సాధించడానికి అందరూ ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ చేపీలు తెలుపు ధన్యవాదాలు చెప్తున్నాము. ఎన్ని విషయాలున్నా ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి తీరుతామని ఖచ్చితంగా ఈ రోజు దళితుడు ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు వస్తుంది కావచ్చు. నిలిచిపోయే దినం ఎవరో ఒకరు ధైర్యం చేస్తే తప్ప ఈ పని కాదని విజయాన్ని కోరుకొని మరి మేము స్టార్ట్ చేస్తే దీనికి మేమున్నామని ఇచ్చేసినటువంటి ఇంతకుముందు కూడా పేరు చెప్పాం. మరి కిషన్ గారు, అలాగే మా ఎల్లన్న గారు, నాగరాజు గారు, మా సంఘ సభ్యులందరూ మరియు వివిధ సంఘాలు, మా ఉదయన్న, మరి ఏదైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ తీసుకొని ముందుకెళ్తాం. ఇది ఓన్లీ భూమి పూజ మాత్రమే. మేము ఇంక కమిటీ కూడా నిర్వహణ చేయలేదు. 2-3 రోజులలో అన్ని సంఘాలకు పిలిచి ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి పటిష్టంగా ₹1 కూడా మిస్యూజ్ కాకుండా అన్ని సంఘాలకు ఇన్వాల్వ్ చేసి ముందుకు పోతాం. మా ఎల్లన్ గారు అన్నట్టు 1 ఇయర్లో కొత్త విగ్రహంతోనే మేము మొగ్గ చూపెడతామని శపథం చేస్తున్నాం. జై హింద్. విజయ్ గారు మాట్లాడాల్సింది సార్ ఏమంటుంది? 34వ జయంతి శుభాకాంక్షలు. ప్రపంచ దేశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు పెడుతున్నాయి. మనం ఎక్కడున్నాం ఒక్కసారి ఆలోచించాలి. బాబాసాహెబ్ అందరివాడు కొందరివాడు కాదు. బాబాసాహెబ్ నూతన పెద్ద కాంస్య విగ్రహానికి అందరూ కూడా తోడ్పడాలి.
1927 మార్చి 3న బాబాసాహెబ్ గారు మహత్ సత్యాగ్రహ ప్రకటన చేసినప్పుడు బొంబాయి నలుమూలల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కొన్ని బెదిరింపు లేఖలు వచ్చినాయి. ఆ బెదిరింపు లేఖలు వచ్చినప్పుడు బాబాసాహెబ్ గారి అనుచరులు, బాబాసాహెబ్ గారి గ్రామస్తులు అందరూ కూడా బాబాసాహెబ్ గారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కావద్దు అని చెప్పేసి ఒక భీమ్ సేవక్ దళ ఏర్పాటైంది. అలాగే ఆ విధంగానే బాబాసాహెబ్ అప్పుడు ఆ సత్యాగ్రహ యుద్ధంలో నేను ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ భారత నవనిర్మాణ కర్త మరి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా వారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల దళితులు, గిరిజనులు, బహుజనులందరూ కూడా బహుజనులందరికీ కూడా వారి స్ఫూర్తి వల్ల అందరికీ రాజ్యాధికారం వచ్చింది. మరి వారి స్ఫూర్తిని తీసుకొని మరి రానున్న రోజులలో దళిత బహుజన రాజ్యాధికార దిశగా పయనించాలని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫోరం తరఫున కోరుతా ఉన్నాము. జై జై భీమ్ ఒక యుద్ధ నినాదం జై భీమ్ జనగుండె నినాదం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం
గారిని 2 సార్లు ఓడగొట్టిన వ్యక్తి కూడా పద్మభూషణ్ ఇచ్చిన పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి. అంటే అడుగడుగున అవమానించిన ఆ మహనీయుడిని ఈరోజు ఆ మహనీయుడిపై రాజకీయాలు జరుగుతున్న తగిన సమయంలో తగిన బుద్ధియుక్త పార్టీ ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత ఆ మహనీయుడి పుట్టినరోజు జయంతి సంబరాలు భారతదేశమే కాదు ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటున్న వేళ ఆ మహనీయుడికి జరిగిన అవమానాలు చేసిన వ్యక్తులు ఆ వ్యక్తుల వారసం చరిత్ర మరవకూడదు. మరియు ఏ దళిత బిడ్డల గురించి అయితే పోరాడి సమాజం గురించి కృషి చేసి తన జీవితాంతం ఆ వ్యక్తులు కూడా మర్చిపోవద్దు. అంబేద్కర్ గారికి జరిగిన అవమానాన్ని ఈరోజు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద రాజకీయాలు చేస్తున్న వ్యక్తులు, బాబాసాహెబ్ గారి చావు కారణమైన వ్యక్తులు ఈరోజు చరిత్ర చూసే పైనున్న అంబేద్కర్ గారి ఆత్మ కూడా చూసి శోభిస్తున్నది. ఈ దుర్మార్గులను హత్య చేసి కూడా ఈరోజు నా జయంతి జరుపుతున్నారు. కాబట్టి భారత జాతి అంబేద్కర్ గారి ఆశయాలతో సమాజ స్థాపన మరియు ముఖ్యంగా అట్టాడు వర్గాలు ఉన్న ఈరోజు భారతదేశంలో సుమారు అంటే తెలంగాణ గురించి చెప్పాలంటే 21 లక్షల మందికి గూడు లేదు, 20 లక్షల మందికి నీడ లేదు, కోట్లాది మందికి విద్య లేదు. బాబాసాహెబ్ గారి ఆశయాలు కూడా గమనించుకోవాలి. బాబాసాహెబ్ గారి జయంతులు, వర్ధంతులు, జైగొట్టుడు, జై భీములు ఇవన్నీ స్లోగన్లకే పరిమితం కావు. ఎక్కడ పేదవాడు ఉన్నాడు? అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారు? సమాజ నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు, సామాజిక నిర్లక్ష్యం గురైన వాళ్ళు సమాన వాట పొందాలని, సమాజంలో సరైన గౌరవం పొందాలని కోరుకున్న మహనీయుడి ఆశయాలకు అందరు ముందుకెళ్ళాలి. ఈ రాజకీయాలకు అతీతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేరుకే ఇలాంటి ఉచ్చరణ కాకుండా నిజమైన దళితులకు ఏ రకంగా ఈరోజు వర్గీకరణ కావచ్చు, అందరికీ సమన్వయం కావచ్చు, ఇవన్నీ కూడా బాబాసాహెబ్ గారి ఆశయాలకు పునరంకితం అవుతుంది. మరి మహారాష్ట్ర ఒక మారుమూల గ్రామంలో ఒక పేదవారింట్లో పుట్టినటువంటి వ్యక్తి మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజ్యాంగాన్ని రచించి పలానా వారు పలానా విధంగా మరి కృషి చేయాలని చెప్పేసి చూపించినటువంటి ఒక మార్గదర్శి. మరి ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు మన దేశానికి ఒక గొప్ప దేశమైనటువంటి మన భారతదేశానికి అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన జీవితం లోపల ఇంకో తరమైనా కానీ మర్చిపోకూడదని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ ఆయన ఆదేశం ఏదైతే ఉందో ఆయన ఆశయాలను మనమందరము సంపూర్ణంగా కృషి చేసి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆయన పూజ చేస్తూనే ఉంటాము.
ఆయన భారతదేశం లోపల సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన ఉంటారు. మేము ఆయన పూజిస్తూనే ఉంటాము. అలాంటి మహనీయుని మేము మర్చిపోలేము. రాజ్యాంగం రాసినటువంటి మహనీయుని మేము మర్చిపోలేము అని చెప్పేసి అందరికీ తెలియదు. ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 134వ జయంతిని మనం ఘనంగా జరుపుకుంటున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఆడవాళ్ళకి ఎన్నో అవకాశాలు కల్పించారు. ఈ రోజు మన ఆడవాళ్ళందరూ బయటకు రావడానికి కారణం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఆయన వల్ల మేము ఎన్నో విజయాలను చేకూర్చి మేము ముందడుగు వేస్తున్నాము. ఆయన ధైర్యమే మాకు ధైర్యం ఇస్తూ, ఆయన ధైర్యంతోనే మేము ముందడుగు వేస్తూ ఈరోజు మేము ముందంజలో మేము ఉన్నాము. ఈరోజు ఒక నేషనల్ లెవెల్లో నేషనల్ కోర్టులో నేను ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదే స్ఫూర్తితో నేను ముందడుగు వేస్తున్నాను. అలాగే నిరుపేదలకు ఎప్పుడు నేను తోడుంటానని, అలాగే మా NHRPF కూడా ఏ రోజు కూడా నిరుపేదలు మేము నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళకి ఎప్పుడు ముందుగా మేము ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని మన NHRPF తరపు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంజయ్ గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు పార్టీ ఆఫీసులో కానీ ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో కానీ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన చేసిన త్యాగాలు, ఆయన రచించిన రాజ్యాంగము మనకు ఈరోజు చూస్తున్నామంటే ఏదైతే ఎస్సీలకు వారు చేసిన ప్రకారం, ఏదైతే రాజ్యాంగం చేసిన ప్రకారం ఫలాలను పొందుతున్నామో దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, అలాగే రాజ్యాంగాన్ని మరియు మహాత్మా గాంధీని రూపుమాపే విధంగా చేస్తుంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అందరి కోసమై జనముల చెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్త. రంగులు అగ్గి బట్టనే సచేనే తన రాత రాయాలు, ఎర్రటి ఎండకు పనిచేసే కూలీల చెమటల్లో దిన గండకు బతుకులే అంబేద్కర్ గారు మన దేశంలో పుట్టడం మనకెంతో ఘన కార్యము. అంబేద్కర్ గారు మన దేశంలో పుట్టి మన దేశానికి రాజ్యాంగం రాయడం అనేది చాలా గొప్ప విషయము. అంబేద్కర్ గారు చీకటి ప్రపంచంలో ఒక వేకువ చుక్కలాగా 134 సంవత్సరాల క్రితం
సందర్భంగా క్రైస్తవులకు కూడా ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 12 నుంచి 36 వరకు 25 హక్కులు క్రైస్తవులకు అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. అందును బట్టి మేము సంతోషిస్తూ అంబేద్కర్ గారికి జయజయలు తెలియజేస్తున్నాం. వాటిని మేము సద్వినియోగం చేసుకొని వాటి ద్వారా మేము అంబేద్కర్ యొక్క ఆశయాల్ని నెరవేర్చే వారిగా ఉంటామని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. నేను క్రైస్తవుల రక్షణ సమితి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. నా పేరు పాల్ జాషువా. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానం నెరవేరాలి. అంబేద్కర్ ఆలోచన విధానం నెరవేరాలి. జై భీమ్. జై భీమ్. జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్. వర్ధిల్లాలి సామాజిక న్యాయం. పోరాడతాం సామాజిక న్యాయం కోసం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తెలంగాణలో ఉండే మాదిగ సమాజానికి పీడిత వర్గాలందరికీ ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజ్యాంగం అనేది భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన అతి గొప్ప బహుమతి. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయ పౌరుడిపైన ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. రాజ్యాంగం మీద నిత్యం కుట్రలు జరుగుతున్నాయి. వీటన్నిటిని మనము ఊహిస్తూ కుట్రలను పసిగడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై భీమ్. జై మా. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశంలోని ఒక వర్గానికని కాకుండా ఉన్నత వర్గాలకు మరి పేదరిక వర్గాలకు అందరికీ కలిపి సమాన న్యాయం చేసినటువంటి వ్యక్తి, రాజ్యాంగం ద్వారా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అందరం కలిసి కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి కుట్రలను పసిగట్టి ఖచ్చితంగా ప్రతి పౌరుడు ఛేదించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగం కోసము ఖచ్చితంగా రాజ్యాంగానికి అండగా మనం నిలబడితే రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది. లేదు అని చెప్పేసి అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోలేకుంటే బతికి చచ్చినట్లే అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం ఏదేస్తున్నాం జై భీమ్ అందరికీ. మేము ఆర్యకట్ట కుల బాంధవులం. దాదాపుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో మేము ఎస్సీలుగా ఉన్నాం. మన తెలంగాణలో బీసీ డి గ్రూప్లో ఉన్నాం. మేము మా ఏదైతే పక్క రాష్ట్రం ఉందో మహారాష్ట్ర ఎస్సీలలో ఉన్నాం. మేము మా కులాన్ని ఎస్సీ జాబితాలో కలపాలని లేదా బీసీఏలోనన్నా కలపాలని కోరుతున్నాం. ఎందుకంటే మా దగ్గర చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వచ్చే తరం దాదాపు ఉద్యోగాలు లేవు, మాకు ఏదైతే ఉపాధి లేదు, దాదాపుగా మా ఉపాధి కూడా కోల్పోతున్నాం. మేము ఖచ్చితంగా రాబోయే తరానికి మేము ఒక మార్గదర్శకంగా కావాలని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాకు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాల్కొండలో ఎస్సీ జాబితాలో కలుపుతా అని చెప్పారు, కలపలే.
ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయిన మమ్మల్ని ఎస్సీ జాబితాలో లేదా బీసీఏలో కలపాలని కోరుతూ మా ఆర్యకటిక కుల బాంధవుల తరఫున మీకు అందరికీ జై భీమ్.